హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. సో నిన్న నామినేషన్ ప్రక్రియ మీకు ఎలా అనిపించింది అది కామెంట్ చేసేయండి. నేను కొన్ని మాట్లాడాల్సిన వచ్చాయి. ఇక్కడ ఎవరికి సపోర్టింగ్ కాదు. నాకు తనుజ విషయంలో అన్ఫేర్ అనిపించింది. ఇమాన్యుయల్ నామినేషన్ ఏమైనా సరే తుప్పాస్ రీజన్ చెప్పింది అనిపించింది. ఒకటి సరే నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, ఓకే దానికి నామినేట్ చేస్తే ఓకేలే, కానీ అలా మాట్లాడితే నాకేదో రీజన్ ఉన్నాయి, అందుకనే నువ్వు చెప్తావేమో నీకు ఇచ్చాను అని చెప్పి ఒక పాయింట్ చెప్పి దాని తర్వాత బొమ్మల టాస్క్ తీసుకొచ్చి నువ్వు నా కోసం ఎందుకు స్టాండ్ లేవు అని అంటే ఆమె నీకోసం స్టాండ్ ఉంది, ఎక్కడ లేకుండా పోయింది, ఉంది కదా. సో ఉన్నప్పుడు మనం ఓకే అనాలి. నువ్వు ఇవ్వాలి ఇచ్చే అన్నప్పుడు అవి ఇచ్చేసింది. ఒక్క సెకండ్ కూడా ఆలోచించి కూడా ఇచ్చేసింది. ఇది ఆయన మర్యాద మనిషి వచ్చినప్పుడు ఓటింగ్ అనమాట. పవన్ కళ్యాణ్ అండ్ తనుజ గారిని నామినేట్ చేసిర్రు. శ్రీజ గారు వచ్చినప్పుడు చాలా కరెక్ట్గా మాట్లాడారు. ఎంత కరెక్ట్గా అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు కొన్ని విషయాలు. అండ్ స్టాండ్ తీసుకోవట్లేదు, కొన్ని చోట్ల నువ్వు ఓపెన్ అప్ అవ్వట్లేదు, మాట్లాడలేదు, ఇండివిజువల్ గేమ్ లేనే లేదు నీది అని చాలా మాట్లాడారు. చాలా అయింది. అండ్ బర్నీ గారు వచ్చారు. బర్నీ గారు సంజన నామినేట్ చేసి సంజన గారి నామినేషన్ అలా ఇలా ఉన్నా సరే కరెక్ట్ రీజన్స్ చెప్పారు. మరీ వరస్ట్ రీజన్ ఏం చెప్పలేదు, కొన్ని రీజన్స్ బాగున్నాయి చెప్పారు. ఇక్కడ శ్రీజ మాధురి గారికి ఉన్న గొడవ తెలిసిందే. మీ పేరేంటి, మిమ్మల్ని ఏమని పిలవాలా అని అన్నారు. తనుజ గారిని మిమ్మల్ని అక్క అని పిలవాలని లేదు, తనుజ గారు అని అన్నారు. ఓవర్ చేసింది అనిపించింది బేసిక్గా. శ్రీజ మాట్లాడే పాయింట్స్ ఓకే గుడ్, కానీ అంత మాట్లాడాల్సిన అవసరం లేదు, అంత ఆర్గ్యుమెంట్ అవసరం లేదు. ఎందుకంటే మనం ఎలా మాట్లాడాలో అలానే మాట్లాడలే అని అది ఇద్దరు ఎందుకు. ఓకే నువ్వు ఇప్పుడు ఇంట్లోకి వస్తున్నావు అనే పొగరుతో మాట్లాడావా లేకపోతే కావాలని మాట్లాడావా అనేది నా లాజిక్ అనమాట. మీరేమంటారో అది కామెంట్ చేసేయండి. ఒకటి బర్నీ గారు వచ్చినప్పుడు బర్నీ గారు పాయింట్స్ చెప్పినప్పుడు వచ్చి ఎక్కడ ఏడుస్తారో అనుకున్నా, బట్ లేదు, తను చాలా కరెక్ట్గానే మాట్లాడుతున్నారు. బాండింగ్ అని. అండ్ వచ్చినప్పుడు హక్ చేసుకున్నా ఏం లేదు, జస్ట్ దివ్య వెళ్ళి ఉరుక్కుంటే వెళ్ళి హక్ చేసుకున్నా సరే ఆయన ఏం చేసుకోలేదు, అలానే నించున్నారు అంతే. ఇక ఇమాన్యుయల్ ఒక మాట అన్నారు, కట్టప్ప మహేంద్ర బాహుబలిని పంపించేసావు కదా అని అన్నారు. అప్పుడే సగం చచ్చిపోయిండు. ఇక్కడ మాట ఏంటంటే ఎందుకు సేఫ్ గేమ్ ఒక్క వీక్ అయినా నామినేషన్లో వచ్చి జనాలు ఏమనుకుంటారో తెలుసుకోవాలి కదా. దేనికి భయం? నువ్వు గేమ్ ఆడుతున్నప్పుడు ఏం భయం నీకు? దేనికి భయం? వచ్చి నామినేషన్లో ఉంటేనే కదా అసలు నువ్వు ఎలా ఆడుతున్నావు, ఏంటి, జనాలు నన్ను ఎలా ఇష్టపడుతున్నారు అని నీకు తెలిసేది. ప్రతి వీక్ సేఫ్ గేమ్ అయితే ఎలా ఇమాన్యుయల్? నా లాజిక్ అడుగుతున్నాను. ఇక నిఖిల్ విషయానికి వస్తే బర్నీ గారు ఇచ్చారు పొడమ్మని. ఎవరికి ఓడిస్తామంటే ఆయన పోయి ఆయన బిడ్డనే ఓడిచిరు. ఓకే రీజన్స్ ఏంటి? ఆయన చెప్పింది ఏంటి? శ్రీజ గారు వచ్చినప్పుడు అందరూ హ్యాండ్ రైజ్ చేశారు, నిఖిల్ చేస్తాడేమో అనుకున్నాను ఎందుకంటే ఎక్కడ కనబడలేదు కదా అని అన్నారు. దానికి నిఖిల్ ఏమన్నాడు, ఏంటి ఇప్పుడు నేను అమ్మాయిలతో కూర్చొని తిరుగుకుంటా, ముచ్చట్లు పెట్టుకుంటా, మాట్లాడుకుంటా అండ్ కిచెన్లో సోదేవారం పెట్టుకుంటా ఉండాలా, అప్పుడే గేమ్ తెలుస్తుందా అంటే గేమ్లు లేవు, మాటలు లేవు, ముచ్చట్లు లేవు, ఏం లేకపోతే ఇంకెందుకు నాయనా నువ్వు ఓకే విగ్రహంలాగా ఉండడం తప్ప బాడీ ఉంది కానీ బుర్ర లేకుండా పోయింది కదా. అసలు తెలుగు రాని అబ్బాయి గౌరవే మాట్లాడుతుంటే చక్కగా నీకేమైంది? వచ్చారు నామినేట్ చేసిన పాయింట్స్ ఏంటి? బెగ్గింగ్ చేసిందా, అడుక్కుందా నాకు కెప్టెన్స్ ఇవ్వు నువ్వు వదిలేసాయని. తన పాయింట్ తను పెట్టింది. నువ్వు ఎలా అయితే కంటెండర్ కోసం నువ్వు ఎలా పాయింట్స్ పెట్టావో అలానే తనుజ కూడా అలానే పాయింట్స్ పెట్టింది. నాకు మళ్ళీ ఛాన్స్ వస్తుందో రాదో ఒకసారి చూడు, నీకు నేను హెల్ప్ చేశాను కదా అని. దాంట్లో ఏమైంది? నువ్వు బెగ్గింగ్ చేసుకున్నావు, నువ్వు మంచి గేమ్ అన్నారు, కానీ నువ్వు ఎందుకు బెగ్గింగ్ చేయడం నాకు ఇష్టం లేదు. తనుజ చాలా గట్టిగా మాట్లాడు, నువ్వు ఎక్కడ ఆడింది, నీ గేమ్ ఎక్కడ, నువ్వు ఏం ఆడావు, సూపర్ అంటే చెప్పింది. నిఖిల్ మైండ్ దిమ్మ తిరిగింది. ఈసారి మాస్క్ మ్యాన్ గట్ట వచ్చి తనుజకి చాక్ ఇస్తే గట్టిగా పొడిచేది నిఖిల్కి. ఇది నేను ఏంటి బెట్. ఇదైతే వరస్ట్ రీజన్స్ తుప్పాస్ రీజన్ చెప్పడం ఎందుకు? ఇమాన్యుయల్ రీజన్స్ అసలు వ్యాలిడే కాదు. అసలు వరస్ట్ నామినేషన్ అస్సలు అనుకున్నా. కెప్టెన్స్ ఉన్నాడు కాబట్టి బతికిపోయిండు, లేకపోతే అందరు పడిచేవాళ్ళు. సేఫ్ గేమర్
సేఫ్ గేమర్ అని. ఈయన గేమేలే, కామెడీ చేసుకుంటే సరే ఆటలో సరే అంత బాడీ ఉన్నా సరే చక్కగా ఆడుతుండే, ఓకే. గేమ్ ఉండాలి కదా, సేఫ్ గేమ్ ఎందుకు? తనుజ సరే బాండింగ్ పెట్టుకొని పెట్టుకొని సరే ప్రతి వారంలో నామినేషన్లు వస్తుంది పోతుంది. ఓటింగ్ హైలో ఉంది కదా, నువ్వు ఆడకుండా ఉంటే ఓటింగ్ రావడం లెక్క కాదు. నువ్వు ఆడుతూ ఉంటేనే నామినేషన్ వచ్చి పోతా ఉంటేనే ఓటింగ్ ఉంటుంది. జనాలు ఇంకొంచెం నిన్ను చూడని వాళ్ళు కూడా చేయని వాళ్ళు కూడా ఓటింగ్ చేస్తారు కదా. అవన్నీ నువ్వు ఏదో తెలివిగల అబ్బాయి అనుకున్నా మరి ఇంత డబుల్ స్టాండర్డ్ గేమ్ అనేది అసలు ఊహించలేదు బేసిక్గా. ఇది ఇక్కడ ముచ్చట, ఇది ఈ ఎపిసోడ్ ముచ్చట. ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే గేమ్ ఉంది, బొరలే. అక్కడ తన గురించి తన స్టాండ్ తీసుకోవాలని ఆ పిల్ల చెప్పేది. నేను సారీ చెప్పేది, నేను ఓకే చెప్పా అంటే నువ్వు పిచ్చోడు, నువ్వు కావాలని చేస్తున్నావు, నువ్వు ట్రాప్, ఓకే ఇవి పదాలు కొంచెం నయం. అమ్మాయిలు పిచ్చోడు కావాలనే ఇలా పెడుతున్నాడు, ఇలా పెడుతున్నాడు, ఇవి కరెక్ట్ కాదు కదా. ఇవాళ ఇంట్లో ఉన్నవారే బయటకు వచ్చినప్పుడు ఎలా అవి కొంచెం నెగిటివ్గా అయి ఉంటే నీ పరిస్థితి ఏంటి? అది నేను ఆలోచించేది. సరే నీ గురించి నీకు స్టాండ్ లేకపోయినా నీ పక్కన అమ్మాయి గురించి స్టాండ్ తీసుకోవాలి కదా, ఆ స్టాండ్నెస్ కూడా లేదు. దేనికి అసలు? ఆట ఆడడం కాదు, కండబలం ఉండడం కాదు, బుద్ధి బలం ఉండాలా, మైండ్ వాడాలా, అయ్యేం లేవు. ఇది మరి ఈయన రామరాథోడ్ని నామినేట్ చేసిండు పవన్ కళ్యాణ్. ఏమని నామినేట్ చేసిండు? ఏం రీజన్స్ అవి? పాస్ రీజన్ చెప్పిండు. ఈ రీజన్ అసలు వాల్యూడే కాదు. నువ్వే కరెక్ట్గా లేనప్పుడు అబ్బాయికి పోయి ఏం చెప్తావు? నువ్వు కరెక్ట్గా లేవు, నువ్వు స్టాండ్ ఒక మాట మీద లేవు అంటే నువ్వు ఉన్నావా? నువ్వు చీటీ తీసుకొని నువ్వు ఎందుకు నామినేట్ చేయలేదు అని జనాలు అడుగుతారు కదా. అడుగుతారు కాబట్టి మనం కూడా దానికి తగ్గట్టు ఉండాలి. కాబట్టి స్టాండ్ కొంచెం కింద కన్నాను, అది ముచ్చట. కాబట్టి ఈ గురించి అయినా కొంచెం గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటే సరే. ఇంట్లోకి ఎవరు వస్తున్నారు ఏంటి అది కూడా చెప్పేస్తాను. శ్రీజ, మాస్క్ మ్యాన్, బర్నీ గారు, వీళ్ళు ముగ్గురు వస్తున్నారు. వీళ్ళు ముగ్గురు రావడానికి కారణాలు ఏంటంటే శ్రీజ ఓటింగ్ లేకుండా బయటికి పోయింది ఒకటి. మాస్క్ మ్యాన్ ఆయన మరి తన గేమ్ తనే పాడు చేసుకున్నాడు. 2, బర్నీ గారు బాండింగ్ వలన పోయాడు, కానీ పవర్ అస్త్ర రావడానికి కారణమే బర్నీ గారి మనల్కి. అది ఆయన మర్చిపోయి వెన్ను పోటు పొడవడానికి ఫస్ట్ ఉంటాడు ఈ మనల్. ఇది నా మాట, మీరేమంటారు కమెంట్ చేసేయండి. అండ్ ఈ గురించి వీడియోస్ గ్యాప్ లేకుండా చూసుకుంటారు. ఆయన మన ఇన్స్టాగ్రామ్ కూడా లింక్ ఇస్తాను, వీళ్ళు ఒకసారి చెక్ చేయండి అని ఫాలో చేయండి. ఇంకా ఇక్కడికన్నా ఇంకా మంచి మంచి టాపిక్స్ అక్కడే వస్తాయి, అది కూడా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొద్దిగా ఎంకరేజ్ చేయండి అబ్బా, అప్పుడే ఇంట్రెస్ట్ వచ్చి మంచిగా డైలీ వీడియోస్ పెడతా ఉంటాం. ఇదే అనమాట నా ముచ్చట. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఆగట్లేదు ఇంటిది.